ఇప్పుడు విజయవాడ ఎంపీ సార్. ఓ చెన్నై నుండి. ఓకే. ఇప్పుడు వరల్డ్ లో ఒక పీసే ఉంది. ఆల్ దీస్ ఆర్ ఇయర్ రింగ్స్. జస్ట్ ప్లేయింగ్ చైన్ అప్పట్లో బాగా వచ్చాయి చూడు. బ్రేస్లెట్ ని నెక్లెస్ చేసాము. నాకు లక్ కలిసి వస్తుంది 1,50,000 వరకు చేసింటాం. మినిమం 3 to 7 పీసెస్ అయినా ఇస్తారు. హాయ్ అండి, నమస్తే. నా పేరు రాధా ఘంటసాల, ఆర్ఆర్ జ్యువెలర్స్, హైదరాబాద్ కొండాపూర్ అండి మా స్టోర్ వచ్చేసి. సో ఇవన్నీ కొత్త నగలు అనుకుంటున్నారా? ఇవన్నీ మీ వార్డ్రోబ్లో నుంచి వస్తే నేను చేసిన డిజైనింగ్ చేసామన్నమాట. రీడిజైనింగ్, పాత నగలకు కొత్త మెరుగులు అనమాట. ఎంత బాగున్నాయి కదా. సో నచ్చాయా? సో ఒక్కొక్క జ్యువెలరీకి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది మనీషా. సో ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ ఎమోషనల్ కనెక్ట్. పెళ్ళికి ఇచ్చారు, లేకపోతే బాబు పుట్టినప్పుడు ఇచ్చారు, నేను చిన్నప్పుడువి, అండ్ ఇయర్ రింగ్స్ తీసుకొని వస్తారు, గాజులు తెస్తారు చాలా సార్లు. సో అన్నీ అంటే చాలా సార్లు ఏమవుతుందంటే మనం ఓల్డ్ బట్టలు అవి అయితే ఎవరికైనా ఇచ్చేస్తాం. సో నగలు ఎక్కడ ఇస్తాము, ఇయ్యలేము. అలా అని పెడితేనేమో బోర్ అవుతుంది అని చెప్పేసి చాలా రోజులు అట్లనే ఇంకా లాకర్లో ఉండిపోతుంది. ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలి? సో ఇప్పుడు ఇవన్నీ చూపిస్తే మీకు అర్థమవుతుంది క్లారిటీగా. సో యాక్చువల్లీ నేను మిమ్మల్ని చాలా డేస్ నుంచి కొన్ని ఇయర్స్ నుండి చూస్తున్నాను. మీ వర్క్ అంతా నాకు చాలా ఇయర్స్ నుండి ఒకటే క్వశ్చన్ ఉండేది, ఏంటంటే అసలు మీరు ఈ రీడిజైనింగ్ జర్నీ అనేది ఎలా స్టార్ట్ చేశారు? ఫస్ట్ పీస్ అయితే ఎప్పుడైనా ఏమంటారు, ఒక చిన్న మెమరీ ఉంటుంది కదా. సో కేసినేని ట్రావెల్స్ వల్ల ఫ్యామిలీ నుంచి వచ్చారు, జానకి గారు అని. సో ఇప్పుడు విజయవాడ ఎంపీ సార్ కేసినేని చిన్ని గారు, వాళ్ళ వైఫ్ ఫస్ట్ నన్ను అక్కడ నోవెటల్లో ఎగ్జిబిషన్స్ చేసేదాన్ని నేను. సో రెడీ జ్యువెలరీని చేసుకునే వాళ్ళము. రీడిజైనింగ్ అనేది తన పీస్తో ఫస్ట్ స్టార్ట్ చేసాం అనమాట. సో తన రూబీ హారం, మ్యారేజ్ది రూబీ హారంని కొంచెం రీడిజైన్ చేసుకున్నాలి అని చెప్పేసి తను మెల్చే బుద్ధి అయితే లేదు అని మనతో డిస్కస్ చేసింది అనమాట షాప్ విజిట్ చేసినప్పుడు. సో నేను అన్నాను, మెల్ట్ చేసే కంటే నేను ఒక ఐడియా ఇస్తాను, మీకు నచ్చింది అనుకొని చేద్దాము అని అన్నా. సో షీ వాజ్ సో కోఆపరేటివ్. అండ్ తన బాబు మొలతాడు నుంచి స్టార్ట్ చేసినాము. బాబు మొలతాడు, రూబీ నెక్లెస్. ఇప్పుడు బాబు పెళ్లి ఏజ్కి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు పిల్లలు మొలతాడు ఉంది, దానికి ఒక మెమరీ అనేది ఉంటుంది. సో అది అలానే ఉంచుదాము అనిపిస్తుంది. దాన్ని యూజ్ చేసుకున్నప్పుడు ప్రతిసారి గుర్తుకొస్తుంది కదా, అరే మా బాబు మొలతాడిని నేను ఇట్లా నెక్లెస్ లాగా చేసుకున్నాను అని చెప్పేసి. యూ సీ దిస్ ఎమరాల్డ్ లాంగ్ హారం. సో ఇది మొత్తం మనం బొట్టు హారం లాగా చేసాము. గ్రీన్ అండ్ సీజెడ్ బొట్టు ఇచ్చాము. మధ్యలో ఒక చిన్న మోటివ్ ఇచ్చేసరికి చాలా క్లాసీ ఉంది. సో మీకు వండర్ అవుతుందా దీంట్లో పెండెంట్ ఏం చేశారు అని? పెండెంట్ అక్కడ ఉంది. ఓకే ఓకే. పెండెంట్ ని ఇలా బీడ్స్ లో ఇచ్చారు. పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ పెండెంట్ ఇలా ఇచ్చారు. దాని సెట్ అనమాట ఇది. సో దానికి మనం మళ్ళీ ముత్యాలు వేసేసి సెట్ చేసాము. సో ఒక్క నెక్లెస్ చేస్తే 2 హారాలు అయిపోయింది. దిస్ వన్ సీజెడ్ నెక్లెస్. సో దీనికి మనం ఇట్లా డైమండ్ సెట్టింగ్ లో ఉండే పీసెస్ అటాచ్ చేసేసరికి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. అండ్ ప్లెయిన్ గా అంటే అసలు వేసుకోబుద్దే కాదు. ఇప్పుడు ఉండే ట్రెండ్ కు అందరూ హెవీ వేసుకుంటారు. ఇప్పుడు ఈ పీస్ వేసుకుంటే సింగిల్ పీస్ చాలా క్లాసిక్ ఉంటుంది. లాంగ్ రూబీ హారము అది ఇలానే ఉంచితే ఎంత బోరింగ్ గా అనిపిస్తుంది. ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఏమంటారు వేసుకోవాలనిపించు. నిజామీ స్టైల్లో గొట్టపూసలు ఉన్నాయన్నమాట. వాళ్ళు సత్లడ గొట్టపూసలు బాగా వాడేవాళ్ళు. సో అప్పటి నుంచి ఉంది, అంటే ఆల్మోస్ట్ 400-500 ఇయర్స్ బ్యాక్ కూడా ఉంది గొట్టపూసలు. ఇయర్ రింగ్స్ కూడా ఇట్లా హెవీగా చేస్తాం. సో అకార్డింగ్ టు ద కస్టమర్ రిక్వైర్మెంట్, లాంగ్ కావాలి, ఇంకా పెద్దగా కావాలి, ఎలా కావాలన్నా మనం చేసిస్తాం. వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం, వాళ్ళ ఏజ్ కి, వాళ్ళు పెట్టుకునే ఐడియాకి దాని ప్రకారం చేస్తాం మనం. ఇది కూడా చూడండి, దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ స్టైల్ ఆఫ్ గొట్టపూసలు. దీంట్లో మోటివ్ చేంజ్ చేసాము, ఇక్కడ ఒక మోటివ్ ఉంది. సో డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ చాయిస్. బడ్జెట్ లేదు నాకు, ఇదే రూబీ హారానికి 10 grams పెట్టి కూడా చేస్తాం, 15 grams పెట్టి కూడా చేస్తాం. ఇది 45 grams to 50 grams వస్తుంది. దీనికి ఎక్స్ట్రా బడ్జెట్. ఎందుకంటే ఇంత హెవీగా రావాలంటే మినిమం పెట్టాల్సిందే. రెడీ పీసెస్ లో ఉన్నాయి. సో ఆ హెవీది 130 grams 150 grams ఉంది. ఇప్పుడు ఓన్లీ 40-50 grams లో మీది యూజ్ అయిపోతుంది, అండ్ ఇది కూడా యూజ్ అయినట్టు అవుతుంది కదా. దిస్ ఇస్ హెవీ, కొంచెం లిటిల్ హెవీ. అండ్ మనకి లాంగ్ కావాలన్నప్పుడు ఇలాంటి మోటివ్ కూడా యాడ్ చేసేసి దానికి బుట్టలు ఇచ్చేసాము. లేదు సింపుల్ గా కావాలి అంటే ఇప్పుడు ఇందాక చూపించాను కదా ఇలా వస్తుంది. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ చాయిస్ మా. సో అందరూ ఒకేలా చేయించుకుంటారని లేదు, ఎవరి ఇష్టం వచ్చినది వాళ్ళు చాయిస్ చేసుకుంటారు. మనం అన్ని వచ్చినప్పుడు చాయిస్ ఇస్తాం కస్టమర్కి. సో రీడిజైనింగ్కి రావాలన్న వాళ్ళు
మీ జ్యువెలరీ ఫొటోస్ ముందు ఇప్పుడు నంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే మనం దాన్ని ముందే కొంచెం ఐడియా ఇస్తాము. సో దాని తర్వాత మనం అపాయింట్మెంట్ తీసుకొని రావాలి. సో ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ టైమింగ్స్. ఒకేసారి 10 మంది వచ్చినా మనం చేయలేము. ఇది చూడండి, దిస్ ఇస్ ఆల్సో గొట్ట పూసలు బట్ స్మాల్ సైజ్. ఎంత ప్రెటీగా వచ్చింది, ఎవరైనా అంటారా? యూనిక్ అండ్ స్టేట్మెంట్ చాలా అంటే చాలా అందంగా. ఇప్పుడు పాతది అనే పైన పార్ట్కి ఈ లక్ష్మీదేవి కుందన్లో ఉండింది ఈ స్టైల్ డిజైన్. మనం కుందనొద్దు, నాకు స్టోన్సే కావాలి అన్నారు వాళ్ళు. సో ఏది చేయమన్నా చేస్తామండి, ఇదే చేయాలి అని ఏం లేదు. సేమ్ మనం కాన్సెప్ట్ చూసుకుంటే ఇప్పుడు ఇది ఓన్లీ లైటెస్ట్ రూబీ నెక్లెస్, సేమ్ ఇదే డిజైన్స్ చూడండి లైట్ వెయిట్లో చేసి ఇచ్చాము వాళ్ళకి. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ అన్నమాట. సో ఎక్స్ట్రా గోల్డ్ అనేది ఎంత వరకు వాళ్ళ బడ్జెట్ ఉంటే ఆ బడ్జెట్ లో చేసిస్తారు. దిస్ ఇస్ అరౌండ్ 12 to 15 grams లోపల అయిపోయింది. సో పాతది రూబీ నెక్లెస్ ఉంది వాళ్ళది, మనం ఇట్లా సింపుల్ గా సెట్ చేసి ఇచ్చాము. ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత సింపుల్ గా ఉన్నాయి. ఇది అంకట్ నెక్లెస్. సో అంకట్ నెక్లెస్ కి ఎంత క్లాసీ అయిపోయింది చూడండి, చాలా బాగుంది. ఇట్లాంటివి ఇప్పుడు ఒక్కటి వేసుకున్నా కూడా హ్యాపీ అయిపోతారు. చాలా బాగుంది. అండ్ పాతవి అలానే ఉంచేస్తే ఎప్పుడు పించ్ అవుతూ ఉంటుంది, మనం వాడట్లేదు అని ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది చూడండి. సో మనం ఆ కేర్ చాలా తీసుకుంటాం. ఏమంటారంటే కస్టమర్ ఇంకా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాను అనుకోండి, కొన్ని ఇంకా ఐడియాస్ ఇస్తాము, ఇంకా స్టైలిష్గా చేస్తాం, ఏది కావాలంటే అట్లా చేస్తాం. సో డిపెండ్స్, ఇప్పుడు ఈ కస్టమర్ డిఫరెంట్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ రిక్వైర్మెంట్. ఇది చూడండి అంకట్ నెక్లెస్ మనకి, దీనికైతే వేరే చేసాము, ఇది ఇలా చేసాము. బొట్టు యాడ్ చేసి పైన ముత్యాలు ఇచ్చేసి కింద కూడా చిన్న రైస్ పల్స్ వేసేసరికి ఇది ఒక ఎక్స్క్లూజివ్ పీస్ అయింది. సింగిల్ లైన్ ఉండింది ఇది, అండ్ విత్ పెండెంట్. ఏం కనిపిస్తుంది మనం వేసుకోవాలన్నప్పుడు, ఏం కనిపించాలి. ఇప్పుడు కిడ్స్ కూడా జ్యువెలరీ వేసుకోండి అంటే పాతవి ఎందుకు వేసుకుంటాం అని చెప్పేసి ఆర్టిఫిషియల్ వేసుకుంటామంటారు. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయినా సిల్వర్ జ్యువెలరీ అయినా మినిమం 10 పైసలు పెట్టాల్సింది, అవి ఒకసారి వేసుకున్నాక మళ్ళీ వేసుకోము. సో దాని బదులు కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెడితే మనం గోల్డ్ దానికి అడ్వాన్స్ చేసుకోవచ్చు. ఇది అంకట్స్ కి ఇలా బొట్టు యాడ్ చేస్తాం. అంకట్స్ డల్ అయితే కొన్ని మన హ్యాండ్ టచ్ సో చాలా సార్లు పెట్టుకుంటే కనిపిస్తలేదు స్కిన్ మీద అని చెప్తారు. సింగిల్ కలర్ ఉండేసరికి ఇప్పుడు మనం గ్రీన్ యాడ్ ఆన్ చేసేసరికి ఇప్పుడు అది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఉంటుంది. దాని ఇయర్ రింగ్స్ చూడండి ఎంత ప్రిటీ వచ్చాయి. ఇవి 4 pieces యాడ్ చేసాం మనం అంతే. ఓన్లీ గ్రీన్ పీసెస్ యాడ్ చేశారు. సో ప్రిటీ, చాలా బాగున్నాయి. అంటే సి ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ రిక్వైర్మెంట్. ఇప్పుడు ఇది స్టడ్ ఉంది, వాళ్ళకి హ్యాంగింగ్ కావాలంటే హ్యాంగింగ్ కూడా చేస్తుంటుంది. ఈ పీస్ ఏమనుకుంటున్నారో చెప్పండి మరి, మీరు చూసింటారు చాలానే పీసెస్. నాకు నిజంగా చెప్పాలి అంటే ఇది బాజుబంద్ ఇప్పుడు చోకర్ అయిపోయింది. సో చోకర్ అనుకోండి 100 times వేస్తాం. బాజుబంద్ ఓన్లీ మన ఫంక్షన్స్, మన క్లోజెస్ట్ పీపుల్ కి అంటే వడ్డానము, బాజుబంద్, టీకా అన్ని పెట్టుకుంటాం. ఇప్పుడు ఇది అనుకోండి, డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్. బాజుబండ్స్ చాలా సార్లు అలానే ఉండిపోతాయి. ఇప్పుడు ఒక జస్ట్ 4-5 grams యాడ్ ఆన్ చేసాము, హ్యాపీగా పెట్టేసుకున్నారు. వాళ్ళకి 20 grams వెనకాల పట్టి ఉండింది, వాళ్ళకే గిఫ్ట్ వెళ్ళిపోయింది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ గ్రీన్ సెట్ అండి, మినీ హారము. దీనికి ఓన్లీ గ్రీన్ బొట్టు యాడ్ చేసాము. బొట్టు చాలా ఆల్ టైమ్ ఫేవరెట్. సుమా గారు వచ్చి మన దగ్గర చేయించుకున్నారు బొట్టు హారం. తన మమ్మీ నెక్లెస్ కి తను బొట్టు చేయించుకున్నారు 2.5 years బ్యాక్. సో చాలా చాలా హిట్ అయింది. అప్పుడు తర్వాత అందరూ ప్లెయిన్ లాంగ్ హారాలకి అండ్ ఎమరాల్డ్ కి, రూబీకి చాలా మంది చేయించుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. సుమా గారు వచ్చి ఏమంటారు వాళ్ళ జ్యువెలరీని చేయించుకోవడం వెరీ హ్యాపీ. గ్రీన్ హారాలు ఎప్పుడు ఏమంటారు కలర్ కనిపించవు వేసుకున్నప్పుడు. చాలా మందికి అదే కన్సర్న్ ఉంటుంది అనమాట. సో మనం లైట్ గా గొట్ట పూసలు కావాలా అంటే మనం కింద బీడ్స్ ఇచ్చేసాం, రైస్ పల్స్, పైన కూడా ముత్యాలు ఇచ్చేసాం, ఇయర్ రింగ్స్. చాలా సార్లు మేము చాలా పీసెస్ ఏమంటారు మీ ఛానల్ తెలియక మీరు తెలియక
తరిగిచ్చేసామని చాలా మంది రిగ్రెట్ అవుతారు. అండ్ ఎవ్రీ టైం కలిస్తే బయట కూడా కలిసినప్పుడు మేడం మీరు చాలా డిఫరెంట్ వర్క్ చేస్తున్నారు, వీఆర్ సో హ్యాపీ సో అని అంటారు. ఇక్కడ చూడండి లాంగ్ హారమే, కాకపోతే తనకి వీ షేప్లో ఉందండి. ఓకే. సో సైడ్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ 2 పీసెస్ పెట్టేసి మనం దీన్ని డిటాచబుల్ చేసి ఇచ్చేస్తాం. ఓకే. సో అంటే లైక్ ఇదంతా ఇలానే ఉండిందా? అంత సేమ్ ఏం చేంజ్ చేయలేదు. ఓన్లీ 2 మ్యాంగోస్ అవి యాడ్ ఆన్ చేసేసి కింద పెండెంట్ ని డిటాచబుల్ చేసాం. చూపిద్దామా? ఓకే. యా చూపించండి. ఇప్పుడు ఇది పెండెంట్ డిటాచబుల్ అయిపోయింది. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ కంటీస్కి వేసుకోవచ్చు, బీట్స్లో వేసుకోవచ్చు. సింపుల్ రిక్వైర్మెంట్. ఇప్పుడు ఈ పీస్ యాడ్ చేసేసరికి కొంచెం హెవీ లుక్ వచ్చేసింది అండ్ వీ షేప్ కూడా అయిపోయింది అండ్ ఈ పెండెంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇట్లా ఇలా కూడా వేసుకోవచ్చు. తను ఇక్కడ కూడా మనం ఒక లింక్ ఇచ్చాము. సో షీ కెన్ వేర్ ఇట్ యాజ్ అ చోకర్ లాగా కూడా వేసుకోవచ్చు. 2 పిల్లలు ఉన్నారంటే ఇద్దరికి బాజుబండ్లలా కూడా పెట్టచ్చు, 2 చోకర్లలా కూడా వాడుకోవచ్చు. సో మనం పాత చైన్లు ఉన్నాయి, పాత హారాలు ఉన్నాయి, పుట్టిగా పెట్టే బదులు ఇలా తెచ్చారనుకో ఒక 2-3 గ్రామ్స్ యాడ్ ఆన్ చేసేస్తే హుక్కులు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని ఇక్కడ హుక్స్ ఉన్నాయి కదా, ఈ హుక్స్ అన్ని పెట్టిచ్చేస్తాము. సో మల్టీ పర్పస్ అయిపోతుంది. ఇప్పుడు హారం అంటే ఎవ్రీ టైం మనము పెండెంట్ అనుకోండి చాలా సార్లు యూజ్ చేస్తాం. ఇది బీడ్స్ కి యూజ్ అవుతుంది, కంటికి వేసుకోవచ్చు అండ్ ఓన్లీ పెండెంట్ ఏదానికైనా పేరప్ చేసుకోవచ్చు. బ్లాక్ బీడ్స్ లో కూడా బాగుంటాయి. ఈ రూబీ లాంగ్ హారము సింపుల్ గా ఉంది, ఓన్లీ ఇక్కడ ఏం బొట్టు పెట్టకున్నప్పుడు ఇట్లా పెట్టేసరికి ఎంత క్లాసీ అనిపిస్తుంది చూడండి. అండ్ మొత్తం యూ షేప్లో వేయించుకున్నారు. దానికి ఉండే పెండెంట్ని మనం ఇట్లా హుక్ పెట్టించేసాము. సో షీ కెన్ యూజ్ ఇట్ ఫర్ బీడ్స్ అండ్ కంటికి వేసుకోవచ్చు, ముత్యాలు వేసుకోవచ్చు, ఏది కావాలన్నా అది చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వన్ మోర్ డిజైన్. ఇందాక చూసిన దాంట్లోనే కొంచెం హెవీగా ఉంది, మధ్యలో మోటివ్ వచ్చింది చూడండి. అది మీరు యాడ్ చేసిందా? ఇన్బిల్ట్ వచ్చింది, ఓన్లీ మనం కింద పైన యాడ్ చేసాము అండ్ పెండెంట్ కి కూడా యాడ్ చేసాము. సో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉంది కదా ఇక్కడ. సో ఈ మోటివ్స్ పెట్టినప్పుడు కూడా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు. సో ఆల్ దిస్ క్రియేటివిటీ అందరూ ఏదో కాపీ క్యాట్ లాగా అన్ని పెట్టేసి చేస్తా ఉంటారు. సో వీ షుడ్ థింక్ ఇన్ దట్ వే. కస్టమర్ రిక్వైర్మెంట్ అండ్ జ్యువెలరీ ఎలా ఉంది, దానికి ఎలా చేస్తే బాగుంటుంది అండ్ వాళ్ళ ఏజ్ వాళ్ళకి తగ్గట్టుగా అండ్ వాళ్ళ స్టైల్ కి కొంతమంది హైవీగా ఇస్తారు, కొంతమంది చాలా సింపుల్ గా ఇస్తారు. సో ఆల్ దీస్ ఆర్ కన్సర్న్స్ అన్నమాట. సో మనం దాన్ని బట్టి చేస్తే అప్పుడు ఇంకా బ్యూటిఫుల్ వస్తాయి. సీ దిస్ బ్యూటిఫుల్ కంకి. ఇక్కడ దీంట్లో ఏమి ఉన్నాయో మీరే గెస్ చేయండి. అసలు చాలా బాగుంది. ఒక పెండెంట్ ఉంది అనుకుంటా అండ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. త్రీ పెయిర్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ కదా. So you are following my page. Thank you. Yes. So all these are earrings. చాలా చిన్న ఇప్పుడు కొన్ని తన మ్యారేజ్ అయినా కొన్ని అలాంటివి ఉంటే తను తెచ్చినప్పుడు కొన్ని దీంట్లో సెట్ చేసాం. ఓకే. పాతవి 90s లో వచ్చేవి ఈ స్టైల్. ఓకే. 30 years ఏజ్ ఉండొచ్చు దానికి. ఇది యాడ్ చేశారా? ఇది ఒకటి కొత్త పీస్ అండ్ ఇక్కడ కూడా మనం కొత్తది ఒకటి అంటే యాడ్ ఆన్ లుక్ రావాలి. మరి పాత ఉంటే కూడా ఇక్కడ కూడా ఒక చిన్న పీస్ ఇచ్చేసరికి కొంచెం క్లాసీగా ఉంటుంది. సో బోత్ ఆర్ రూబీ నెక్లెసెస్, బోత్ ఆర్ బొట్టు పీసెస్. చూడండి దీంట్లో కొంచెం దీంట్లో ఎక్స్ట్రా ఏముంది, ముత్యాలు వచ్చాయి. కింద కూడా ఇక్కడ చిన్న మోటివ్ కి కూడా ముత్యాలు ఇచ్చేసాము. సో డిపెండ్స్ కస్టమర్ చాయిస్ బట్టి, టేస్ట్ బట్టి. సో ఇక్కడ చూస్తే ఈ కస్టమర్ కి సింపుల్ గా కావాలన్నారు అండ్ పెండెంట్ కూడా తీసి ఇచ్చేసాం వాళ్ళకి. ఓకే. సో మధ్యలో కూడా బొట్టు పెట్టేసాం. దీంట్లో ఏమో పెండెంట్ వాళ్ళ పెండెంట్ రిటైన్ చేసాము. బోత్ ఆర్ యూనిక్స్ అండ్ క్లాసీ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు వేసుకున్నప్పుడు వెన్ యూ వేర్ ఇట్ ఇట్లా దాని బ్యూటీ డిఫరెంట్ అనిపిస్తుంది. అంటే ఏదో పాతది అన్న ఫీల్ రాదు. అండ్ వి జనరల్లీ మ్యాచ్ చేస్తాం అనమాట. స్టోన్స్ కూడా దగ్గర దగ్గర అంటే ఆల్మోస్ట్ అదే షేడ్ వచ్చేటట్టు. అండ్ లేజర్ టెక్నాలజీ వాడతాం కాబట్టి ఇది కూడా ఏమంటారు స్టోన్స్ కూడా ఇరిగిపోవు. ఓకే. ఇది కూడా ఒకటి ఉంది. సో దీన్ని జస్ట్ ప్లేయింగ్ చేయను, అప్పట్లో బాగా వచ్చాయి చూడండి. సో ఇది పెండెంట్ వచ్చింది. సో తనకి మెమరీ అన్నమాట. ఒక అకేషన్ లో వాళ్ళ హస్బెండ్ ఇచ్చినారు, స్పెషల్ అకేషన్. సో షీ డోంట్ వాంట్ టు మెల్ట్ ఇట్. కానీ ఇప్పుడు అసలు ఈ ట్రెండే లేదు, వేసుకుంటే ఏం కనిపించట్లేదు అంటే మనం ఇది ఒక ఐడియా ఇచ్చాము. డైమండ్ డిజైన్స్ చాలా ట్రెండీగా ఉంది చూడండి. ఇక్కడ చూడండి చంద్రహారం చాలా మందికి తిరిగిపోతుంది, నిలబడట్లేదు, ఎప్పుడు ట్విల్ట్ అయిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. సో చంద్రహారంని మనం ఇట్లా
లేయర్స్ ఇప్పుడు పైన ఉంటాయి కదా, ఇది ఒక 3 లేయర్స్ వచ్చి పైన కూడా చైన్ వస్తుంది యా round గా. అవునండి సో అవన్నీ ఇప్పుడు మనం ఇట్లా సెట్టింగ్ చేసేసరికి ఇప్పుడు తిరగదు. ఇప్పుడు నెక్లెస్ వేసుకుంటే తిరగదు మనకి, Okay. ఇట్లా సెట్టింగ్ ఉంటుంది. ఎంత బాగుంది. ఈ చిన్న మోటివ్స్ ఇచ్చేసరికి దానికి ఇంకొంచెం హైలైట్ అయింది. పైన ముత్యాలు ఇచ్చాము, గ్రీన్స్ ఇస్తాము. సో డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ చాయిస్, మనము ఏ కలర్స్ కావాలన్నా ఇస్తాము. లేదు మాకు చైన్ కావాలి అంటే కూడా చైన్ కూడా ఎక్స్ట్రా చైన్ కూడా అయినా పెట్టి పెడతాం. ఓకే ఇది కూడా యూనిక్ పీస్ మా. ఇది ఇట్లా సింగిల్ లైన్ ఉండింది. ఇవి వచ్చేసి కమ్మలు, ఓకే కస్టమర్ కమ్మలు. సో దీన్ని సింగిల్ లైన్ ఉండి ఇక్కడ వెనకాలకి ఉండింది. ఓకే సో దీన్ని డబల్ చేశాను. ఓకే సింగిల్ లైన్ ఇదేమో వెనక పాటు. సో దీన్ని కూడా కిందికి ఎత్తిచ్చేసాము. ఇది చిన్నప్పటి కమ్మలు, బుట్టలు ఆ, బుట్టలు ఇది చూడండి, పాత డిజైన్ చూస్తే అర్థమైపోతుంది. అదే బుట్ట సో తనది పెండెంట్స్ ఎట్లా ఉంది. సో ఇదేమో వెనకాల ఇక్కడ వచ్చే సైడ్ పీస్ ఉంటుంది కదా. యా యా ఓకే ఓకే సో ఓకే ఇవేమో ఈ స్టడ్స్ ఏమో చాలా చిన్నగా అయిపోతుంది. ఓకే కానీ ఇది తనకి చెప్తే ఐడియా, షీ వాస్ సో హ్యాపీ. ఓకే కేమ్ ఫ్రమ్ ఆల్ ద వే ఫ్రమ్ చెన్నై. ఓ చెన్నై నుండి ఓకే సో తను తీసుకొచ్చి డిజైన్ చేసుకుంది. చాలా అంటే చాలా హ్యాపీ. ఇప్పుడు వరల్డ్ లో ఒక పీసే ఉంది. దిస్ పీస్ ఇస్ యూనిక్. Yeah, You yeah. will not get one more piece unless మీరు సేమ్ డిజైన్ కావాలి అని ఫోటో తీసుకొని రిక్వైర్మెంట్ చెప్తే తప్ప చేసేయము. సో ఇలాంటి పీసెస్ అయితే ఇప్పుడు కస్టమర్ దగ్గరే ఉంటుంది. షీ విల్ బి సూపర్ హ్యాపీ. ఇప్పుడు వేసుకున్నప్పుడల్లా ఎవరి దగ్గర ఉండదు, సేమ్ కాపీ డిజైన్ కాదు. ఇది చూడండి, జస్ట్ పెండెంట్ ని డిటాచ్ చేసి ఇచ్చాము. అండ్ దీనికి టాబ్లెట్ బీడ్స్ సెట్ చేసేసరికి ఎక్స్క్లూజివ్ సింగిల్ పీస్ కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి పెండెంట్స్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది. మెన్ చేస్తే దీంట్లో ఉండే స్టోన్స్ ఇవన్నీ వేస్ట్. అవును ఇంత పెద్ద పీస్ వేస్ట్ చేసుకునే బదులు ఇక్కడ ముత్యం ఇచ్చాము, టాబ్లెట్ ఇచ్చాము. సీజెడ్ ఎంత అందంగా ఉంది చూడండి. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ బీడ్స్ కి స్టోన్స్ కి చాలా బాగా సెట్ అయింది. ఇవన్నీ కెమెరాలో చూస్తేనే ఇంత అందంగా ఉన్నాయి. రియాలిటీలో ఇంకెంత అందంగా ఉంటాయో యూ కెనాట్ ఎక్సెప్ట్. చాలా మంది ఇట్లా హ్యాపీ అయిపోయి ఇలా కొంచెం చూసేస్తా ఉంటారు. చాలాసేపు వచ్చినాక మా పీసేనా అని ఎంత అంతా హ్యాపీ అవుతారో. ఎన్ని చూసుంటారు ఇప్పటికలా హ్యాపీ ఫేసెస్ మీరు. ఐఎమ్ సో హ్యాపీ. అక్కడ వాళ్ళ నుంచే కదండి ఇప్పుడు మనకు కస్టమర్స్ సోషల్ మీడియా నుంచి వస్తారు. ఇప్పుడు మీరు ఒక్కసారి చేయించుకున్నారు అనుకో, మీరు వేసుకున్నప్పుడు 10 మంది అడుగుతారు. అప్పుడు ఆబ్వియస్లీ చెప్పాల్సి వస్తుంది. సో అలా చెప్పిన కస్టమర్సే మనకి చాలా రెఫరెన్స్ త్రూ వచ్చేవాళ్ళు. అండ్ ఇన్స్టాగ్రామ్ త్రూ అందరూ చూస్తూ ఉంటారు, వాళ్ళు వస్తారు. సో ఆల్ లవ్ టు మై బ్యూటిఫుల్ లేడీస్. వెరీ వెరీ హ్యాపీ ఫర్ ప్రమోటింగ్ అండ్ అప్గ్రేడింగ్ యువర్ జ్యువెలరీ. మీ జ్యువెలరీని అలానే పెట్టకుండా మీకు థాట్ వచ్చింది కదా ఈ వీడియో చూసినప్పుడు, అది హ్యాపీ మాకు.